అనేకమైన వాగ్దానాలు కూడా భర్తను భార్య ఒకరికొకరు గౌరవించుకుని ప్రేమించుకోవాలని అనేకమైన వాగ్దానాలు హెచ్చరికలు చేసి వివాహం జరిగిస్తారు. ఈ గొర్రె పిల్ల వివాహంలోనూ దేవుడు విడవబడిన వారిని అక్కడ కలుపుతానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏ బాధతో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావు, నీ సమస్యతో ఉన్నావు, అది విడిచి వెళ్ళిపోయావు, నా పాపం నిమిషమే మాత్రం అంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ నీ భార్యాభర్తల జీవితం, ఒకవేళ నిన్ను భర్త గాయపరచవచ్చు, వేదనతో నేను ఏదైనా అనరాని మాట అనొచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఏమన్నప్పటికైనా సరే నీ కోపం, నా కోపం నిమిషం మాత్రం మరలా రాని పిలుస్తున్నాడు. ఏమైనా సహోదరిస్తుంది ఆత్మీయమైన జీవితంలో ప్రతిదీ సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. నువ్వు జీవించే జీవితంలో కూడా నువ్వు సరి చేసుకుని ముందుకు సాగితే మన జీవిత నావ ముందుకు సాగలుగుతుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతిదీ కూడా వాక్యానుసారంగా భార్యాభర్తల బంధం ఏ రీతిగా ఉంటుందో దేవుని యొక్క వాక్యం రెండవ భాగం తెలియజేస్తుంది. మూడవ భాగం పెండ్లి వస్త్రములో ఆమెకి ఇయ్యబడిన 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19:8 వచనం చదవండి ఒకసారి. ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఏమొచ్చిందంట? భార్యాభర్తలు మొట్టమొదట ప్రదానం చేయబడ్డాం. రెండోది భార్యాభర్తల జీవితము ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ తెలియపరుస్తుంది. మూడవదిగా ఇప్పుడు మరి పెళ్లిలోకి వెళ్ళిన తర్వాత బట్టలు మారుస్తారు. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? మీరు మాటలు సమాధానం చెప్పకపోతే నేను అవునా కాదా అంటే ఇంటికాడ వేసుకున్న డ్రెస్ ఇక్కడ వచ్చి మళ్ళీ మారిపోతా కదా. ఇక్కడ వెళ్ళేస్తారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు అక్కడికి. ఎక్కడికి వెళ్ళామంటే పరలోకం మధ్యాకాశంలో వెళ్ళిపోయింది సంఘం. ఇప్పుడు పెళ్లి కూతురికి ఏమి ఇవ్వాలి? సన్నపోనార బట్టలు. ఏంటంట? ఏ వస్త్రాలంటే అక్కడ ఆమె ధరించుటకు ప్రకాశములు నిర్మూలమైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడదు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రాలు. ఏ బట్టలు ఏమంటాయంటే అక్కడ ఈ లోకంలో లోకానుసారమైన వస్త్రాలు వేసుకుని పట్టుబట్టలు వేసుకుని చక్కగా నీవు జీవించవచ్చు. దేవుని స్తోత్రాలు. ఒట్టి చీర పెళ్ళి అవుతుంది. ఒట్టి చీర లేకపోతే పెళ్ళి ఎలాగవుతుంది ఇక్కడ? అవునంటారా కాదంటారా? ఒట్టి చీర 20,000 అబ్బాయి మాకు నచ్చదు. 20,000 ఎక్కడ సరిపోతుందండి? 50,000 ఇంకా కొంచెం ఉంటే 1,00,000. దానికి డబ్బుకు అంతు లేదు. పొట్టు చీర ఏమో రకరకాలైన కంచి పొట్టు చీరలు అనేక మరి ఉన్నాయి. డబ్బులు 1,00,000 రూపాయలు పొట్టు చీర కొన్ని కట్టుకుని చూపట్టుకుని ఏమంటే అటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు చాలా మంది. ఈ లోకంలో ధరించుకునే వస్త్రాలకు విలువ లేనిది అన్ని కూడా మట్టి. దేవుని స్తోత్రం. నిజమైన దేవుని ధరించు, నీతి క్రియలనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. ఏ వస్త్రాలంట? నీతి క్రియలనే వస్త్రం. అది ఏ వస్త్రం అంటే పెండ్లి వస్త్రం. ఆ వస్త్రం ఎలా ఉంటుందంటే మహిమ వస్త్రములతో దగదగా మిలుస్తారు. దేవుని స్తోత్రం. ఈ వస్త్రాలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి, కానీ అక్కడ ఒక వస్త్రం అవ్వదు. ఈ వస్త్రం అంటే పెండ్లి వస్త్రం. దేవుని స్తోత్రాలు. ఆ పెండ్లి వస్త్రాలను ప్రతి ఒక్కరు కూడా సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు వివాహం జరగబోయే ముందు ఆ యొక్క వస్త్రాన్ని మనం ధరించుకోవాలని వాంఛించవలసింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అయ్యే ఏ వస్త్రాలంటే మహిమ వస్త్రాలు. దేవునికి స్తోత్రాలు. ఏ వస్త్రాలు అంటే మహిమ వస్త్రాలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61:10. బంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతోనూ అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతిగాను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవా నామమును బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రాలు. శృంగారమైన పాగాతో ధరించుకున్న
ఆభరణంతో అలంకరణతో పెళ్లి కుమారుని తయారు చేస్తారు. అవునంటారా? పెద్ద నకిలీ చేయకపోతే పెళ్లి ఎలాగా కదండి. అక్కడ కూడా ఉన్నాయండి ఆభరణాలు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆభరణాలు వేసుకుని దేవుడే పెట్టుకోమన్నాడు కదండి. మీరెందుకు వేసుకోవద్దని మీరు నన్ను అడగచ్చు. హల్లెలూయా. ఈ ఆభరణాలను లోకానుసారమని కాదు. దేని స్తోత్రం. ఈ ఆభరణాలకి అర్థాలు ఉన్నాయి. దేని స్తోత్రం. అయ్యే నీతి క్రియలు అంటే ఏంటనుకున్నారో ఇయ్యే ధరించుకోవడం. నెక్లెస్ ఎన్ని నీతి క్రియలను ధరించుకున్నావో అదే నీకు నెక్లెస్, అదే నీకు నగలు. దేవుని స్తోత్రాలు. ఈ ధరించుకోవాలి మనం వాక్యానుసారంగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రతిదీ కూడా వాక్యానుసారమైన జీవితం. ఇక్కడే పిండి రక్షణ వస్త్రం నాకు ధరింపజేసింది. నీతి అని భయపడటం చేశాను. ఇక్కడైతే నువ్వు రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నావు. అక్కడికి వెళ్ళాక మహిమ వస్త్రములు, నీతి క్రియలు దానిలో ఇమిడి ఉన్నాయి. ఆ నీతి క్రియలు నీకు ఇవ్వబోతున్నాడు అక్కడ. ఆ వస్త్రము ద్వారా ఎవరి నీతి వారిది అక్కడ తెలియబోస్తుంది. ఒకవేళ మంచివైనా సరే చెడ్డమైనా సరే అక్కడ ఒక తీర్పులో నిలబడాలి. అక్కడ తీర్పు జరగబోతుంది పరలోకముల పైన. ఆ మంచోడికి తీర్పు ఎందుకంటే ఇది మాత్రం కూడా తీర్పు దేవుని యొక్క వాక్యం ద్వారా. ఒకవేళ ఎందుకంటే మంచోడు చెడ్డోడు కూడా అందరూ కూడా లైన్లో రావాల్సింది. నేను మెట్రో ట్రైన్ ఎక్కి వెళ్ళాను హైదరాబాద్. ఎక్కినప్పుడు ఆ బ్యాగ్ తీసుకున్నాడు, దాని మీద పెట్టేయడు, దాని మీద వెళ్ళిపోతుంది అంతే. అవతలకు వచ్చేది దాంట్లో ఏదైనా బాంబు పెట్టుకుంటే అక్కడ ఆగిపోతుంది. ఏదైనా పెట్టరాని పెట్టావు ఒక బ్యాగ్ లో అక్కడ ఆఫ్ చేసేస్తుంది. నేను ప్రతి ఒక్కడికి చెక్కింగ్ లేకుండా వాళ్ళని ట్రైన్ ఎక్కినాం. కలవరి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ కూడా ప్రతి ఒక్కరూ చెక్కింగ్. అందులో నుంచి వెళ్ళినప్పుడు ఏదైనా ఉంటే అది పట్టేస్తుంది. అందుకు ఇక్కడే ఈ చెక్కింగ్లు నీకు ఇంత అవసరాలు ఉంటాయి ప్రజలకి, మరి అక్కడే నీ చెక్కింగ్లు ఉంటాయి, అక్కడ కూడా పట్టేస్తారు. చెక్కింగ్ మంచివైనా సరే చెడ్డమైనా సరే. నీతి క్రియలు ఉన్నాయా లేకపోతే ఏ క్రియలు ధరించి ఒక అలాగే వచ్చేసి దొరుకుతుంది. పిండ్రు వస్త్రం లేకుండా పిండ్లు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము. పిండ్లి వస్త్రం లేకుండా పిండ్లి వచ్చేసేటట్టు అక్కడ ప్రభు గేట్ గారు కూర్చుంది. దేవుని స్తోత్రం. గేట్ గారు కూర్చునేటప్పటికి ఇక్కడ పట్టేస్తారు కదా మరి చెక్కింగ్. అయితే పిండ్లి వస్త్రం అంటే ఏంటి? రక్షణ వస్త్రం. ఈ రక్షణ పొందినా గాని వారికి ఏమీ లేదంటే పిండ్లి వస్త్రం ధరించుకున్న వాడే రక్షణ పొందినా గాని ఇక్కడికి వచ్చేసరికి ఆ వస్త్రంలో ఉన్నటువంటి ఉపద్ఘాతంగా చూపించాడు. ఇక్కడ 22వ అధ్యాయంలో ఉపమానం. రానున్న దినాలు ఈ రీతిగా ఉంటుంది. ఒకవేళ దేవుల్లో నడుస్తూ కూడా ఆ తీర్పు దిన అక్కడ నిలబడేటప్పటికి ఏమవుతుందంటే, కుమారుడా పిండ్లి వస్త్రం లేకుండా ఇక్కడ ఎలా వచ్చేటప్పటికి తాకటించి లా చూస్తున్నాడు. అప్పుడు రాజుగారు అంటున్నారు, వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకట్లోను త్రోసివేటి దేవునికి స్తోత్రాలు. నీకు సమాధానం కావాలి. అక్కడ నిలబడేటప్పటికి ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేంటి, నీ పేరేంటి, నీ అడ్రస్ అడిగిన సమాధానం చెప్పి ఎక్కకుండా నువ్వు అక్కడ నిలబడ్డాక నన్ను అంటే నడమ పక్కకి ఎక్కడ అడ్రస్ తెలియకుండా వచ్చి ఎవడో మోసగాడిని పట్టేద్దామని అక్కడ పక్కనే ఉంటాడు. అప్పుడు ఈ ఒంట్లో ఏం పుడుతుంది? దడ పుడుతుంది. ఇక్కడ కూడా ఆయన తెలియజరిగింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, చక్కగా పిలుస్తున్నాడు. చూడండి ఎంత అందంగా పిలుస్తున్నాడు. స్నేహితుడా అంటున్నాడు. అయితే నువ్వైతే మూర్ఖుడా, ఎలా వచ్చావు ఇక్కడగా అని మనం అనేస్తాం. దేవుడు ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడగగా వాడు మౌనమై ఉండకపోతే సమాధానం లేదు. ప్రియమైన సహోదరు, నీ భక్తి జీవితం, నీ ఆత్మీయమైన జీవితం నీకు ఎలా కట్టుకుంటున్నావు? దేవుడు ఒక తీర్పు తినాలి. నేను అక్కడ అడిగినప్పుడు నీకు సమాధానం ఉందా? సమాధానం చెప్పగలిగే సత్తా నీకుందా? పెండ్లి వస్త్రాన్ని ధరించుకున్నావు కానీ రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నావు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ వస్త్రాన్ని కూడా విలువను కాపాడుకోడు. సమాధానం చెప్పాలనుకున్నావు, తేలిపోయావు తీర్పు. కారణం ఉపద్ఘాతం చూపించావు. అటువంటి ప్రజలు ఉంటారు ఈ లోకంలో. ఆత్మీయమైన జీవితాన్ని కట్టు. అక్కడ దాకా వెళ్ళేది కండి. అక్కడ టికెట్ ఓకే అవ్వలేదండి. దుబాయ్ లక్షల రూపాయలు పాడైపోయిన వెనక్కి తిరిగి వచ్చేసింది. చాలా మంది ఇతర దేశాలు టికెట్ తీసుకుంటారు.
ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు. వీసా రాకపోతే టికెట్ డబ్బులు క్యాన్సర్, ఎన్నో మధ్యవర్తులు తినేసింది. ఈ రోజున ఈ లోకానుసారంలోనే ఒక ఫ్లైట్ ఎక్కాలంటే ఎన్నో కండిషన్లు కావాలి. మరి దేవుని దగ్గరికి నీవు వెళ్ళాలంటే ఎన్ని కండిషన్లు ఉన్నాయో తెలుసా? ఇవన్నీ కూడా వాక్యానుసారంగా నీవు జీవించాలని వాక్యం తెలియబడుతుంది కనుక ప్రతి ఒక్క విషయాన్ని ఇంకా వచ్చే వారంలో కొన్ని విషయాలు మనం ఆత్మీయంగా అర్థం చేసుకుందాం. మొదట ఏమైందంట? సంఘము ప్రధానము చేయబడింది. రెండవదిగా భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందో ఆ విషయాలు దేవుడు నీతో నాతో మాట్లాడు. మూడవదిగా పెండ్లి వస్త్రము ఆమెకు ఇయ్యబడ్డాయి. ఆ వస్త్రం ఏ వస్త్రం అంటే మహిమ వస్త్రాలు, అవే నీతి క్రియలు. ఈ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఆ వస్త్రము పరిశుద్ధంగా పవిత్రముగా ఉంటేనే దేవుని యొక్క రాజ్యములోనికి, ఆ వివాహంలోనికి వెళ్ళబోతున్నామని వాక్యం చదవస్తుంది కనుక కొన్ని విషయాలు వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మోకరించినట్లయితే పరిశుద్ధులు అయిన ప్రభువా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించు. ఇంతవరకు ప్రభువా గొర్రె పిల్ల యోగ మహోత్సవం గురించి మాతో మాట్లాడిన దేవ నీకే వందనాలు. మొట్టమొదటిగా ప్రదానం చేయబడాలి సంఘం. ప్రదానం చేయబడినటువంటి సంఘం ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా జీవించాలో మాతో మాట్లాడిన ప్రభువానికి వందనాలు చెల్లించు. భార్యాభర్తలకు ఉన్నటువంటి బంధం ఏ రీతిగా ఉంటుందో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. యేసు నీకు వందనాలు ప్రభువా. ఆ పెండ్లి వస్త్రం చాలా విలువైనది ప్రభువా. ఆ వస్త్రాన్ని మేము కాపాడుకోవాలి. ఆ వస్త్రమే మాలో లేకపోతే స్నేహితుడా, ఇక్కడికి పెండ్లి వస్త్రము లేకుండా నీవు ఎలా వచ్చావని ఆ తీర్పు దినాన అక్కడ నిలబడిపోవలసిన పరిస్థితి. వీడిని కాళ్ళు చేతులు కట్టి అగ్ని గుండంలో వేయించాల్సి. అవును ప్రభా, అటువంటి ధన్యత ఎవరికి రాకూడదు. ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో చేర్చే బిడలుగా వాక్యానుసారముగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ముందుకు జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, నీకే వందనములు స్తోత్రాలు చెల్లించున్నాము. ఈ కృప బాహుళ్యం ప్రతి ఒక్కరిని దర్శించండి. అనేక మంది సిద్ధపరచుకుని వివాహ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ప్రతి ఒక్కరు చేర్చబడాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఘనతయు మహిమయు ప్రభావం నీకే చెల్లించు. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.